సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నవవరుడు రైలు కింద పడి మృతి చెందాడు. వరంగల్కు చెందిన నవదంపతులు సాయి, మాధురి మరో ముగ్గురు ఫ్రెండ్స్తో పాటు అతడి బావమరిది కలిసి గోవాకు హనీమూన్కు బయలుదేరారు. వరంగల్ నుంచి సికింద్రాబాద్ వచ్చి గోవా వెళ్లే రైలు ఎక్కారు. అయితే రైలు కదలకపోవడంతో సాయి వాటర్ బాటిల్ కోసం రైలు దిగాడు. ఆ వెంటనే రైలు కదిలింది. మళ్లీ ట్రైన్ ఎక్కుతుండగా ప్లాట్ఫామ్, ట్రైన్ మధ్యలో పడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. నవవధువు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు. ఉదయం 9:30 ఉరుగొండ సాయి ప్లస్ అతని భార్య ఫ్రెండ్స్ కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చారు గోవా వెళ్ళడానికి. ఆ టైంలో ట్రైన్ నెంబర్ 17039 వాస్కో డి గామా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 9 పైన ఆగినది. వీళ్ళకి రిజర్వేషన్ ఉంది, S4లో ఉంది. వీళ్ళు ఒకరు వాటర్ బాటిల్ మర్చిపోవడం, ఆ వాటర్ బాటిల్ లేవని చెప్పి కిందకి దిగడం జరిగింది. మళ్ళీ ఎక్కే క్రమంలో అతను ఎక్కుతున్నప్పుడు అంటే ఒకసారి ఎక్కి దిగడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎక్కే క్రమంలో ఆ ట్రైన్ కొంచెం స్పీడ్గా మూవ్ అవ్వడం వల్ల అతను యాక్సిడెంటల్గా ఏదైతే హ్యాండిల్ పట్టుకున్నాడో అది స్లిప్ అయిపోయి ట్రైన్కు ప్లస్ అదేవిధంగా ప్లాట్ఫామ్ మధ్యలో కిందికి దాని గ్రిప్పు దొరక కిందికి వెళ్ళిపోవడం వల్ల బలమైన రక్తగాయాలు అతనికి కలిగినాయి. తీవ్ర రక్తస్రావం అయింది. దాని తర్వాత యశోద హాస్పిటల్ సికింద్రాబాద్కి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12:20 నిమిషాల ఆ టైంలో. దాని తర్వాత హాస్పిటల్ మన డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. పోస్ట్మార్టం తర్వాత వాళ్ళ బంధువులు కూడా డెడ్ బాడీని అప్పచెప్పడం జరిగింది. రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు GRP సికింద్రాబాద్ తరఫున ముఖ్య విజ్ఞప్తి, ముఖ్యంగా రీసెంట్గా రన్నింగ్ ట్రైన్ ఎక్కడం వల్ల దిగడం వల్ల డెత్ కేసెస్ కొంచెం పెరుగుతున్నాయి. కాబట్టి ప్రయాణికులు ట్రైన్ ఆగిన తర్వాత ఎక్కాలి. మూవింగ్ ట్రైన్ దయచేసి ఎక్కడం దిగడం మాత్రం చేయకూడదు, ఎందుకంటే ప్రాణాలే పోయే అవకాశం ఉంది. రీసెంట్గా చర్లపల్లి కూడా ఒక వివాహిత చనిపోయింది, ఏజ్ అబౌట్ 38 years. మళ్ళీ నిన్న 6th రోజు కూడా 28 years అబ్బాయి చనిపోయి వెళ్ళి 3 నెలలు అయింది. ఆ ఒక 2-3 సెకండ్ నిమిషాల గురించి మనం ఆలోచిస్తే జీవితమే పోతుంది కాబట్టి